ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. రసవాదము అంటే పంచభూతముల కలయికతో వచ్చేటటువంటిది రసవాదం. పంచభూతములు కలిస్తే స్వర్ణం అవుతుంది కదా అనుకొని అన్ని లోహాలు అంటే ఆకాశం అంటే సత్తు, వాయువు ఇనుము, అగ్ని తామ్రము, జలము సీసము, తగరము వెండి, భూమి బంగారం. ఇట్లాగా మీకు నచ్చిన ఏయో 5 కలుపుకుంటే బంగారం అవుతాను అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలా అవదండి. పంచభూతాలు కలవటం అంటే ఉప్పులు, పాషాణాలు, ఉపరసాలు ఇలా కలవాలి. అంతేగాని అన్ని 5 పాషాణాలు, 5 ఉప్పులు, 5 లోహాలు, లేదా 5 ఉపరసాలు ఏయో ఒకే జాతికి చెందిన 5 కలిస్తే ఎప్పుడు కూడా అవ్వదు. విధానంలో రావాలి. ఉప్పులు పాషాణాల్లో లయం అవ్వాలి. ఆ తర్వాత ఉపరసాలతో సింధూరం అవ్వాలి. అట్టి సింధూరాన్ని వేసినప్పుడు అవుద్ది. అయితే కొంతమంది కలిపి యోగాలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ముందు తాళకాన్నో లేకపోతే మణిశలనో లేకపోతే హరితాళాన్నో దేన్నో దాన్ని కట్టుకుంటారు. ఆ తర్వాత ఇంగిలేకం కట్టుకుంటారు, లేదా పాదరసం కట్టుకుంటారు. ఈ వెండి అనేటటువంటి దానికి ముందు గంధక ధాతువుని ఇస్తారు, తర్వాత రసధాతువుని ఇస్తారు. దానిలోకి వాళ్ళకి ఎంత ఎక్కువ దాన్ని తెలుస్తుందో అంత శుద్ధి చేసిన ఇనుముని వదులుతారు. ఇనుము అందులోకి వెళ్ళంగానే రసధాతువు వల్ల అది మెత్తగా కరుగుద్ది. కరిగి వెండిలోకి కలిసిపోయింది. గంధక ధాతువు వల్ల తేజస్సు వస్తుంది. ఈ 2 వస్తాయి. దిగుబడి దించుకున్నప్పుడు చక్కగా పూర్ణం దిగుద్ది. ఎందుకంటే ఐరన్కి పాదరసం, కట్టిన పాదరసం తగిలిన, ఇంగిలేకం తగిలిన తేలిగ్గా చక్కగా కరుగుద్ది. రెండవది స్టీల్ లాగా వచ్చింది. పాదరసంతో కట్టిన పాదరసంలోకి ఐరన్ని చారణ చేసినప్పుడు తెల్లగా అన్న వచ్చుద్ది, లేదా స్టీల్ లాగా అన్న వచ్చుద్ది. అంతేగాని ఇనుము రూపంలో ఉండదు. పాదరసం లాంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి కెమికల్స్లో. అట్లాంటివి ఉపయోగించినప్పుడు ఒకవేళ ఇనుములాగే ఉండొచ్చేమో. కానీ నిజమైన పాదరసాన్ని వాడితే మాత్రం ఇనుము తెలుపు వస్తుంది. తెలుపు వచ్చి మెత్తగా ఉంటుంది. ఎందుకంటే కట్టాం కాబట్టి ఆల్రెడీ పాదరసాన్ని, ఐరన్ మెత్తగా సాగుద్ది. అది అసలు విషయం అక్కడ. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పాదరసం కట్టుంటేనే మీకు కలిపి యోగంలో కూడా ఐరన్ దిగుబడి దిగుద్ది, లేకపోతే దిగదు. ఆ పనులు వేరు. డైరెక్ట్గా ఒకటేస్తే 10 అవ్వాలి ఇట్లాంటివి చెప్తూ ఉంటారు చూసారా గురువులు చేసే యోగాలు. అవి ఖచ్చితంగా సింధూరాలు అవ్వాలి. ఒక పాషాణాన్ని కట్టుకున్నా దానికి ఉప్పు ఒకటి, ఉపరసాలు 2 కలుపుకొని మళ్ళీ సింధూరం చేసుకోవాలి. అలా కాకోకుండా ఉప్పుతో పాదరసాన్ని లయం చేసినప్పుడు అది తిరిగి ఉప్పుగా రూపాంతరం చెందినప్పుడు దానికి 2 స్పూన్లు కలుపుకొని సింధూరం చేసుకోవాలి. ఏం జరిగినా కానీ పంచభూతాలు ఖచ్చితంగా రావాలి. వచ్చినప్పుడే గురుతత్వం సిద్ధించుద్ది. గతంలో మనం రసద్వయం అనే దానికి సూర్యుడు, చంద్రుడు, భూమి అని చెప్పుకున్నాం. అంటే సూర్యచంద్రుడు కలిస్తే ఆకాశం అవుతుంది, భూమిని లోకి జారణ చేసుకుంటే సరిపోతుంది అనుకున్నాం. అయితే అది ప్రయోగపూర్వకంగా సక్సెస్ అవ్వాల. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు కలిస్తే ఆకాశం కావటం కాదు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం 3 కలిసినప్పుడు ఒక ఉప్పు తయారవుతుంది. ఆ ఉప్పుకి భూమిని కలుపుకోవాలి. అప్పుడు అది ఉప్పుగా మారుద్ది. అట్టి ఉప్పు మాత్రమే సింధూరం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే తప్ప మనం మనకు నచ్చినట్టుగా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటే మాత్రం ఏమీ కాదు.
కనుక ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం, సెలవు.